శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం. సర్వీస్ నుంచి సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ ని రిలీవ్ చేసింది. కొంతకాలంగా సస్పెన్షన్ లో ఉన్నారు ఐపీఎస్ సునీల్ కుమార్. సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ 30న సూపర్ ఎన్యువేషన్ తో పదవి వివరణ పొందనున్నారు. రిటైర్మెంట్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ, క్రిమినల్ కేసుల విచారణలకు ప్రభావం లేకుండా రిలీవ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పెండింగ్ లో ఉన్న శాఖాపరమైన క్రిమినల్ విచారణలు కొనసాగుతాయంటూ కూడా దీనికి సంబంధించి అయితే తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ ని రిలీవ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలి? రిలీవ్ అంటే సస్పెన్షన్ లో ఉన్నటువంటి వ్యక్తికి రిటైర్మెంట్ టైంలో ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి రిలీవ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. గతంలో ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు, శ్రీలక్ష్మి విషయంలో కావచ్చు, ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా రిలీవ్ అంటే రిటైర్ అవబోతున్నటువంటి పరిస్థితి. తనకు కూడా ఒక పోస్ట్ కేటాయించి, మరి సునీల్ కుమార్ విషయంలో ఏంటి ఈ పరిస్థితి? రిలీవ్ చేస్తున్నటువంటి ఉత్తర్వులను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎలా చూడాలంటారు దీన్ని? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మురళి, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఐఏఎస్ అధికారులు కానీ లేదంటే పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడటం అనేది కొంత అంటే ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. అంటే ఇప్పుడు ఐఏఎస్ కావడం, ఐపీఎస్ కావడం, లేదా ఐఎఫ్ఎస్ కావడం, ఐఆర్ఎస్ కావడం అనేది ఇండియన్ అంటే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం అనేది అంటే ఇండియన్ సర్వీసుల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. ఈ అంశాన్ని సంబంధించి మనం అంటే రాజకీయాలకు ముడిపెట్టకూడదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, అది వైసీపీ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా, లేదంటే జనసేన ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా ఈ అంశాలకు సంబంధించి కొంత సానుకూలమైనటువంటి దృక్పథం ఆలోచించాలి. సరే, అది ఇక రాజకీయాలు అనేది మనం ఇక దీని గురించి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మాట్లాడుకోకూడదు కాబట్టి సరే, ఇక్కడ వాస్తవ విషయాన్ని మాట్లాడుకుంటే అక్కడ ఏపీ వెంకటేశ్వరరావు విషయంలో న్యాయ పోరాటం కానీ లేదంటే ఏదన్నా జరగనివ్వండి, అక్కడ ఆయనకు సంబంధించి ఆఖరి రోజు పోస్టింగ్ ఇవ్వడం, ఆఖరి రోజు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన గౌరవప్రదంగా ఆయన బెనిఫిట్స్ కు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఐపీఎస్ అధికారిగా రిటైర్మెంట్ అయినటువంటి ఐపీఎస్ అధికారికి ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ శ్రీలక్ష్మి విషయంలో గత వారం రోజుల నుంచి శ్రీలక్ష్మికి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో సానుకూలమైనటువంటి ధోరణి అవలంబించి ఆమెకు ఎక్కడ కూడా అంటే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అది అభినందించదగినటువంటి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ విషయంలో వచ్చేసరికి కొంత డిఫరెంట్ గా అంటే ఇక్కడ వాతావరణం అనేది చాలా డిఫరెంట్ గా కనపడింది. మరి అంటే ఏ సమీకరణాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుందో తెలియదు కానీ, ఎవరి మెప్పు కోసం చేసిందో తెలియదు కానీ, రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్నటువంటి సమయంలో రిలీవ్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం చూడాలి. అక్కడ దీని ద్వారా ఆయనకు కొంత అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది రాకుండా కొంత అంటే దాని పరంగా అంటే గౌరవం అనేది లేకుండా చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు రావాల్సినటువంటి ఏవైతే అంటే బెనిఫిట్స్ పరంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా సరైనటువంటి గౌరవం అంటే చాకర్లో పోస్టింగ్ ఇవ్వకుండా చేశారు అనేటువంటి బాధ అయితే ఇక్కడ చాలా వరకు కూడా వినపడుతుంది. దీనికి సంబంధించి ఏ సమీకరణాలను ఎవరు తీసుకున్నారనేటువంటిది మనం చెప్పలేం కానీ ఇక్కడ అయితే సునీల్ కుమార్ కి మాత్రం రిలీవ్ ఇచ్చినప్పటికీ కూడా అన్యాయం జరిగింది అనేటువంటి కొన్ని సామాజిక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి అనేటువంటి మాట. సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలని బేరీజు వేసుకునే ప్రతి అంశాన్ని ముడిపెట్టి చూసేటువంటి పరిస్థితి ఈ సునీల్ కుమార్ విషయంలో కూడా ఆ కోణంలోనే చూస్తున్నారు అని వస్తున్నటువంటి వార్తలు ఏంటి? దాన్ని ఎలా చూడాలంటారు? అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో నేను గత గంట నుంచి చూస్తుంటే చాలా వరకు కూడా కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. ఏంటి అని అంటే ఇక్కడ సునీల్ కుమార్ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, శ్రీలక్ష్మి విషయంలో కానీ ఏబి వెంకటేశ్వరరావు విషయంలో కానీ వాళ్ళిద్దరు కూడా కొంత వేరే సామాజిక వర్గాలు కాబట్టి వాళ్ళిద్దరికి న్యాయం చేశారనేటువంటి మాట కొంత వీళ్ళు అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఇష్టం కానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం దేన్ని కూడా కాదనలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా సునీల్ కుమార్ విషయంలో మాత్రం కొంత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ రాజకీయ నాయకుడికి అనుకూలంగానో లేదంటే అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పివి సునీల్ కుమార్ కొంత అంటే ఇన్నేళ్లు సర్వీస్ లో ఉండి ఆయన ఓకే ప్రతి మనిషిలో కూడా కొంచెం పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు ఉంటాయి.
కాబట్టి ఇక్కడ అంటే చివరిలో అంటే పాజిటివ్ కొంత పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేది అనేటువంటి మాట కూడా కొంత వినపడుతోంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. మొత్తం మీద ప్రస్తుతం వివాదంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి సంబంధించి సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ని ప్రభుత్వం రిలీవ్ చేస్తూ కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఇలా సస్పెన్షన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పర్టికులర్గా ఐపీఎస్లు కావచ్చు లేకపోతే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వారిని ఒక పోస్టింగ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి రిలీవ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏబి వెంకటేశ్వర్లు కావచ్చు, శ్రీలక్ష్మి విషయాన్ని కూడా ఉదాహరణగా చెప్తున్నారు. మరి సునీల్ కుమార్ విషయంలో అలా ఎలా నేరుగా రిలీవ్ చేసింది అనేటువంటి మాట. జూన్ 30న సూపర్ ఎన్యువేషన్తో పదవి వివరణ పొందనున్నారు సునీల్ కుమార్. రిటైర్మెంట్ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించి క్రమశిక్షణ క్రిమినల్ కేసుల విచారణలకు ప్రభావం లేకుండా రిలీవ్ అయితే చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే క్రిమినల్ విచారణలు శాఖాపరమైనటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి విచారణలకు సంబంధించి అయితే కొనసాగింపు అయితే ఉంటుందని అయితే స్పష్టంగా తెలుస్తోంది. వాటికి ఎక్కడా కూడా అడ్డు రాకుండా ఈ నేపథ్యంలో రిలీవ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.